హాయ్ అండి, నమస్తే. నేను మీ బాలశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు తనిజ్ఞ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన అలాగే స్పెషల్గా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ నేను మీతో షేర్ చేసుకోతున్నాను. అదే అండి, పూరీ విత్ కర్రీ. కర్రీ ఎప్పుడు మీ ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఈ స్టైల్లో చేసుకుని తినండి. ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని, ఎప్పుడు మనం బయట హోటల్స్తో అయితే తీసుకుని చూస్తూ ఉంటాము, సగం గోధుమ పిండి సగం మైదా పిండి కలుపుతారండి. అచ్చం మైదా పిండితోనే చేసే హోటల్స్ కూడా ఉన్నాయి. అయితే మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి, అందులోనే చూడండి ఒక కప్పు, నాది పెద్ద బౌల్ కాబట్టి కొంచెం చిన్నగా కనిపిస్తుంది. సో చిన్న కప్ అయితే 2 కప్స్ తీసుకోండి. అందులో కొంచెం నేను సుజీరామ్ వేసుకున్నాను. అదే అండి, బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుంటాం కదా, అది 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆ రవ్వని వేసుకుని ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటున్నాను, 1/2 కప్ దాకా. అందులోకి కొంచెం ఒకసారి చూడండి అలా కలుపుతున్నాను. ఇలా ఒకసారి మొత్తం పాలన్నీ ఒకసారి దానికి కలిగేలాగా కలిపేసాను. అందులో వచ్చేసి 1/2 టీ స్పూన్ దాకా పంచదార వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేయాలి. పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. సో ఇక్కడ పూరి కోసం వాడిన సుజీ రవ్వ ఏదైతే ఉందో అది క్రిస్పీనెస్ తీసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ పూరి పొంగడానికి కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. పాలు అనేవి మంచి టేస్ట్ అండ్ స్ట్రెచర్తో రావడానికి బాగా ఉపయోగపడతాయండి. మొత్తం కలిపేసిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేయడం వల్ల పిండి అంతా బాగా అబ్జర్వ్ అయ్యేదాకా ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కనీసం ఒక 15-20 మినిట్స్, 15-20 నిమిషాల పాటు నాననండి. ఇలా 2-3 మినిట్స్ బాగా కలిపేసాక ఒక 15-20 మినిట్స్ ఇలాగ ఉంది చూడండి, 15-20 నిమిషాల వరకు నానే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఈ పిండి నానేలేపు మనం పూరీ కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అది వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం తరిగి పెట్టుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కారానికి తగ్గట్టుగానే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోండి. కొద్ది కరివేపాకును కూడా వేయండి. ఉల్లిపాయల ముక్కలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, అవి మగ్గడం కోసమని చిన్న సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచండి. మూత పెట్టి మగ్గిస్తే చక్కగా 5 నిమిషాలకే బాగా మగ్గిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి బఠానీ వేసుకోండి. అలాగే ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని స్మాష్ చేస్తూ వేసుకోండి. నేను పచ్చి బఠానీ అయితే వేస్తాను. ఈ లోపల మీరు బంగాళదుంపలు ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్న 2 దుంపలు ఇందులో ఒకసారి చూడండి. ఇలా అయింది కదా, నేను బంగాళదుంపలు తీసేసుకున్నాను. ఇందులో స్మాష్ చేస్తూ వేస్తున్నాను. మీరు కట్ చేసి వేసుకోవాలంటే కట్ చేసి కూడా వేసుకోండి. బంగాళదుంపలతో పాటు క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా పసుపు తీసుకోండి. ఇలా బాగా స్మాష్ చేస్తూ కలపండి.
తర్వాత పసుపు వేసుకోండి, 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు వేసి అంతా బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించండి. కలిపేస్తున్నా, మూత పెట్టేసి బాగా మగ్గించండి. సో ఈ బంగాళదుంప అనేది నూనెలో మగ్గినంత వరకు నేను ఇక్కడ శనగపిండి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం పల్చగా పెరుగులో ఉంటుంది కదా, ఆ వాటర్ని తీసుకున్నాను. మజ్జిగలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇలా కొంచెం మజ్జిగ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. కర్రీ అనేది దానికి టేస్టీగా వస్తుంది. మధ్యలో ఒక 2 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పూరీ కూర చేసేటప్పుడు వాటర్లో కాకుండా మజ్జిగ కలిపి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మజ్జిగ లేకపోతే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ పొంగు వస్తుంది కదా, వాటర్ ఇందాక యాడ్ చేసినప్పుడు బఠానీ కొంచెం ఉడకడానికి కోసమని ఇక్కడ ఉండలు లేకుండా కలుపుతూ ఉన్నాను శనగపిండి. ఇక్కడైతే ఉడుకుతూ ఉంది కదా. పూరీ కర్రీ అనేది ఇలా చిక్కబడకుండా కొంచెం పలసగా కలుపుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉండలు లేకుండా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండండి. పూరీ కర్రీ అనేది చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసే ముందు కర్రీ అనేది కొంచెం పలచగానే ఉండాలి. చల్లారితే కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. సో ఇలా ఉండగా ఆఫ్ చేయాలి. కొత్తిమీర వేసేసి నేను ఆఫ్ చేసేస్తాను. ఇంకా చూడండి, పిండి ఉండలు చేసుకోవడానికి పూరీ ఉండ సైజ్ ఇలా కట్ చేస్తున్నా చిన్నగా. ఎందుకంటే సైజు పూరీ కాబట్టి సైజు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. చిన్న చిన్న ఉండలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలా తయారు చేసుకోవాలి. రౌండ్గా రాకపోతే షేప్ కోసం రౌండ్గా ఉండే మూత ఏమైనా ఉంటే ఆ మూత తీసుకొచ్చి రౌండ్గా ఇలా పెట్టేస్తే రౌండ్గా వస్తుంది. రౌండ్ రాకపోతే కనుక అలా చేసేయండి, కట్ చేసుకోవచ్చు రౌండ్గా ఉండే మూతతో. ఇలా చేస్తాను నేను. ఇక్కడ ఆయిల్ పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ కంప్లీట్గా చేసేసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిందో లేదో చూస్తున్నాను అన్నమాట. ఆయిల్ వీటెక్కింది. పూరి అయితే వేసేస్తున్నా. ఇలా పూరి మునిగేంత వరకు ఆయిల్ని అలా లోపలికి అంటూ ఉండాలి పూరి. ఇంకా చూడండి ఇలా వస్తుంది కదా, ఇంకోవైపు తిప్పుతున్నాను. పూరి చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు సో స్కిప్ చేసేయచ్చు వీడియోని. మన ఛానల్ని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్స్ కూడా ఇవ్వట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇక్కడ పూరీలు అన్నీ ఒకటి 1 by 1 అలా వేస్తూ ఉన్నాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్స్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ పూరీ చేసుకునే విధానం. ఓకే గైస్, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇంకో వీడియో మీరు ఏం చేస్తే బాగుంటుందో కామెంట్స్లో పెట్టండి. ఓకే బాయ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ అనే బటన్ నొక్కి కామెంట్స్ పెట్టేసేయండి.
ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. బాయ్. వెల్కమ్ బ్యాక్.